మండలిలో బీఆర్ఎస్ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు. మైనింగ్ ఇష్యూపై బీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ సర్కార్ 3 హౌస్ కమిటీలు వేసిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కానీ ఒక్కసారి కూడా ఆ కమిటీ భేటీ కాలేదని, కనీసం మాట్లాడలేదని విమర్శించారు. మైనింగ్పై సిబిసిఐడి వేస్తామని సీఎం చెప్పారని గుర్తు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే బీఆర్ఎస్ ఇలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు మంత్రి శ్రీధర్ బాబు. హౌస్ కమిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. హౌస్ కమిటీ రేపు పొద్దున నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆ నిర్ణయం మరి సిబిసిఐడి ఎంక్వైరీ మీ పక్షాన మీరు మరి నిర్ణయం తీసుకున్నప్పుడు నేరుగా ఏకపక్షంగానే ఈరోజు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా కూడా తెలియజేయడం జరిగింది. అధ్యక్ష, సిబిసిఐడికి ఎంక్వైరీకి వేస్తామని. ఈరోజు సిబిసిఐడి ఎంక్వైరీ 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడైతే తప్పు జరిగిందో ఆ తప్పులు వెలికి తీయడానికి, అదేవిధంగా రెవెన్యూ పరంగా ఈరోజు మైనింగ్ విషయంలో ఎక్కడ ఇలాంటి ల్యాబ్సెస్ జరిగినాయో పూర్తి స్థాయిలో తేట తెల్లంగా బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే మొన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిబిసిఐడి ఎంక్వైరీ చేశారు. అధ్యక్ష, ఈరోజు పెద్దలకు తెలుసు హౌస్ కమిటీకి సంబంధించిన అంశం విషయంలో హౌస్ కమిటీలు వారి ప్రభుత్వ హయాంలో 3 మార్లు కూడా హౌస్ కమిటీ వేయడం జరిగింది. ఒక్కసారి కూడా కూర్చోలేదు అధ్యక్ష. ఒక హౌస్ కమిటీ అయితే హౌస్ కమిటీ ఏర్పాటుకే వరకు పరిమితమైంది. మొదటి 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా హౌస్ కమిటీ పక్షాన చైర్మన్ గారు కానీ ఇతరులు కానీ కూర్చోలేదు అధ్యక్ష. నివేదిక రాలేదు, రిపోర్ట్ రాలేదు. ఈరోజు హౌస్ కమిటీ రాజకీయ ఉద్దేశంతో చేస్తా ఉన్న ప్రస్తావనకు సంబంధించి ఈరోజు సిబిసిఐడి కంటే ఇంకేదైనా ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఏజెన్సీ ఉంటుంది అధ్యక్ష. ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేయాలి. ల్యాబ్సెస్ జరిగిన సంబంధించిన అంశం విషయంలో రాష్ట్ర పరిధిలో ఉన్న అత్యున్నతమైన సంస్థ వారు కూడా సిబిసిఐడి సంస్థకు సంబంధించి అధికారంలో ఉండి 10 సంవత్సరాల కాలం పాటు ప్రభుత్వాన్ని నడిపిన వ్యక్తులు వారికి సిబిసిఐడికి సంబంధించిన సంస్థ విశేషత గురించి తెలియదని అనుకుంటాం అధ్యక్ష. కావాలనే రాజకీయ ఉద్దేశంతో, కేవలం రాజకీయ ఉద్దేశం మీరు అన్నది అధ్యక్ష. ఏంది ప్రెసిడెన్స్ రూల్ ఉంది అధ్యక్ష. మీరు రూల్కి అనుగుణంగానే మీరు నిర్ణయం తీసుకునే ప్రయత్నం మేము చేస్తామంటే మీరు అనుమతి ఇచ్చే ప్రయత్నం చేయాలని మేము కోరినాం. ప్రెసిడెన్స్ లేదు. పెద్దల సభ కనుక ఇలాంటి అప్రజాస్వామికమైన ప్రెసిడెన్స్ తీసుకురాకుండాని గౌరవ సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష.